నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం, ఎండవేడిమి, శరీర తత్వంలోని బలహీనత మగాళ్ల అందాన్ని దెబ్బతీస్తున్నాయి. మ్యాన్లీగా ఉండడానికి వారు పెంచుతున్న గడ్డాన్ని దెబ్బతీస్తున్నాయి. చివరకు వారిని బొల్లివారిగా, తామర, దురద వ్యాధిగ్రస్తులను చేస్తున్నాయి. ఈ ప్రమాదం ఆపాలంటే వెంటనే కొన్ని సూత్రాలు పాటించి తీరాలి. పెరిగిన గడ్డం లుక్ని కాపాడుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. నిజానికి తల వెంట్రుకల మాదిరే గడ్డం వెంట్రుకల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి తరచుగా గడ్డంలో దురదగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పురుషులు బహిరంగ ప్రదేశాల్లో చాలా ఇబ్బంది పడతారు. గడ్డం దురదకు ప్రధాన కారణం పొడి చర్మం, వాతావరణ మార్పులు, సబ్బులు, ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం, కొన్ని మందులు లేదా సోరియాసిస్, తామర వల్ల గడ్డంలో దురద ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో యువకులు గడ్డాన్ని పెంచుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ గడ్డాన్ని పెంచుతున్నారు. ఎందుకంటే ఈ లుక్ క్రేజీగా ఉంటుంది. అలాగే హ్యాండ్సమ్గా కూడా కనిపిస్తారు. కానీ గడ్డాన్ని పెంచడం వల్ల ఒక సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదేంటో కాదు, దురద. అవును, ఒత్తుగా గడ్డం ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వస్తుంది. అందుకే ఒత్తైన గడ్డం ఉన్నవారు పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. మరి గడ్డం దురదను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఒత్తైన గడ్డం ఉన్నవారు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం మీ స్కిన్ టైప్ను బట్టి మంచి క్లెన్సర్ను వాడండి. ప్రతిరోజు స్నానం చేయడానికి ముందు మీ గడ్డానికి నూనె పెట్టి మసాజ్ చేయండి. గోరువెచ్చని నీటితో గడ్డాన్ని కడగడం వల్ల కూడా గడ్డంలో దురద పెట్టే అవకాశం తగ్గుతుంది. అలాగే గడ్డంలో ఉన్న ఫంగల్, బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. గడ్డం వెంట్రుకలు బాగా పెరగడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం మీరు రోజు హైడ్రేటింగ్ కండిషనర్ను ఉపయోగించండి. షేవింగ్ లేదా ట్రిమ్మింగ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ వాష్ లేదా లోషన్ను ఖచ్చితంగా ఉపయోగించండి. మీ గడ్డాన్ని సబ్బుతో కడుగుతారా? అయితే మీ గడ్డాన్ని నీళ్లతో బాగా కడగండి. ఎందుకంటే కొన్నిసార్లు సబ్బు కూడా దురదకు కారణమవుతుంది.